ఒక సూపర్ బైక్ లాగా నెక్స్ట్ లెవెల్ అవుతుంది గైస్. దీని ఇన్ని ఆప్షన్స్ మనం ఇప్పటి వరకు 4 కార్లను అన్బాక్సింగ్ చేసినాం. దేంట్లో కూడా మనకి ఇన్ని ఆప్షన్స్ అయితే రాలేదు. సో ఈ టైర్స్ ని మొత్తం నింపినాము, చూద్దాం ఇప్పుడు ఇది పోతుందా లేదా అని చెప్పేసి. మొత్తం మన బోర్వెల్ మిషన్ లెక్క బోర్ ఎత్తుంది. మనం ఈ కార్ని ఒక స్ట్రేట్ పెట్టుకోవచ్చు, టైర్లను వంకర పెట్టుకోవచ్చు, ఇట్లా ఇక రకరకాల మనం దీన్ని నింపొచ్చు అన్నట్టు. మొత్తం ఎగిటేసం పెట్టుకొని పోవచ్చు ఈ కార్తోని. 2, 3 చూడు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ రీసెంట్ గా మేమైతే 4 మాన్స్టర్ ఆర్సీ కార్స్ అయితే అన్బాక్సింగ్ చేయడం జరిగింది. ఆ 2 వీడియోల పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో ఇంకొక క్రేజీ ఆర్సీ కార్, అంతేకాకుండా నెక్స్ట్ లెవెల్ ఆర్సీ సూపర్ బైక్ అయితే తీసుకొచ్చాం. ఈ రెండింటిని ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసి వీటి పవర్ ఎలా ఉంటుంది, ఏం కథ, ఎవ్రీథింగ్ అయితే చూపెట్టబోతున్నాము. వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి గైస్ మనం తీసుకొచ్చిన ఈ ఆర్సీ బైక్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని బాక్స్ పైన కనుక మీరు చూసినట్లయితే దీనికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ అయితే గైస్ మనకైతే ఇక్కడ రాసి పెట్టి ఉంది. అండ్ ఇది లైట్ కూడా వస్తాడు రే, టిల్ట్ మిషన్ లైట్, 2.4 GHz పైన వర్క్ అయితే ఇలా అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. బైక్ వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ లో చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు. మనం ఆర్డర్ చేసింది బ్లాక్ అండ్ రెడ్ కలర్. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. 1, 2, 3. సో బైక్ కనుక గైస్ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి బైక్. దీంట్లో మనకు రిమోట్ కంట్రోలర్, ఆ తర్వాత ఒక బాక్స్ అయితే వస్తుంది. అసలు ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయంటే బ్యాటరీ ఉండొచ్చు, ఒక పెద్ద బ్యాటరీ ఉన్నది, ఇంత 5 సెల్లులది, అండ్ నెక్స్ట్ ఛార్జర్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు బైక్ నింపుదాం. కింద బైక్ ఆగడానికి కోసం ఒక నట్ అయితే ఇచ్చారు. దీన్ని తీస్తే మనకు బైక్ అయితే బయటకు రావడం జరుగుతుంది. ఒక సూపర్ బైక్ లాగా నెక్స్ట్ లెవెల్ అవుతుంది గైస్. దీని ఎవ్రీథింగ్ కదా, చాలా దొడ్డు ఉంది. సో నెక్స్ట్ ఆర్సీ కంట్రోలర్ కనుక మీరు చూసినట్లయితే ఆర్సీ కంట్రోలర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. మనం ఇంతకుముందుకు అన్బాక్సింగ్ చేసిన కార్స్తో ఏదైతే వచ్చిందో అదైతుంది అనమాట, సేమ్ దానిలాగానే ఉంది. సో ఇప్పుడు ఈ బైక్లో బ్యాటరీస్ వేసి దీన్ని నడిపే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఒక లుక్ అయితే వేయండి. ఇప్పుడైతే గైస్ దీంట్లో బ్యాటరీస్ అయితే వేస్తున్నా. అండ్ రిమోట్ కంట్రోల్లో కనుక గైస్ మీరు చూసినట్లయితే దీంట్లో ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది మనకు. అండ్ కింద వచ్చేసి మనకు 2 AA బ్యాటరీలు అయితే వేయాలి. మన రిమోట్ కంట్రోల్ అయితే గైస్ బైక్ తోని కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆపరేట్ చేస్తున్నాయి చూడండి. ఇది డ్రైవ్ అయినప్పుడు మనకు లైట్లు వస్తున్నాయి. అంటే 1 వీల్ డ్రైవ్, ఇది 2 వీల్ డ్రైవ్ కాదు, ఒక బ్యాక్ వీల్ మాత్రమే వర్క్ అవుతుంది. మీరు చూడొచ్చు, స్ట్రైట్ పోతుందా, ఇన్న తిరుగుతుందా? ఓ గుండ్రానే తిరుగుతుంది కదరా. కింద పెట్టి డ్రైవ్ చేద్దాం. దీన్ని ఆన్ చేయగానే అప్పుడు లైట్స్ చూపెట్టినాయి కదా, మీకు అంత క్లారిటీ కనవాలే కావచ్చు. ఇగో అక్కడ లైట్లు వస్తున్నాయి. నిజంగా ఇది మన కార్స్ లెక్క కాదు, దీనికి పెద్ద స్పేస్ కావాలి. దీంతో ఆడనంటే మళ్ళీ ఫ్లాట్ ఉండాలి సర్ఫేస్, అప్పుడు మాత్రమే దొరుకుతుంది. ఘోరంగా ఫాస్ట్ ఉంది ఇది. సో చూసిరు కదా గైస్ మన బైక్ వచ్చేసి ఏ విధంగా వర్క్ అయిందో. ఇలా అయితే దీని పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా మన మాన్స్టర్ కార్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ కారు ఫీచర్స్ ఏంటి అంటే మనం దీని టైర్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇక్కడ షేప్స్ చూడొచ్చు. ఇన్ని రకాలుగా మాడిఫై చేయొచ్చు కార్ టైర్స్ని. 1, 2, 3, 4 అండ్ ఇక్కడ ఉన్నది 5 రకాలుగా మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా దీని కాస్ట్ కనుక ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే
9,000 రూపీస్ కాస్ట్ గాయస్. ఇది మీకు డిఫరెంట్ చూపెట్టాలి, డిఫరెంట్ కార్స్ని అన్బాక్సింగ్ చేసి చూపెట్టాలని చెప్పేసి ఇలాంటి కార్స్ని అయితే తెప్పిస్తున్నాము. సో ఇది మన ఫైనల్ కార్. ఇది వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఎట్లా దీని లుక్కే వెరైటీ ఉంది కదా సూన్నీకే. దీంట్లో ఈ టైర్స్ కనుక మీరు షేప్ చూసినట్లయితే సంథింగ్ డిఫరెంట్గా ఉంది కదా. వీటిని మనం టోటల్గా రకరకాలుగా వీటిని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక షేప్ మీకు చూపిస్తా. ఇగో కార్ని హైట్ పెంచుకోవాలి అనుకుంటే మనం ఈ విధంగా పెంచుకోవచ్చు. సేమ్ బ్యాక్ టైర్లో చూద్దాం, గిట్లా కూడా అవుతుంది. ఇంకా సంథింగ్ ఇంకా డిఫరెంట్ కావాలనుకుంటే డైరెక్ట్ టైర్స్ని మొత్తం ఇవ్వ డిఫరెంట్ వీటిని టైర్స్ని ఈ విధంగా పెట్టి మనం డ్రైవ్ కూడా వేసి చూద్దాం ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి. దీంట్లో మనకు ఇంజన్ కార్లో ఏ విధంగా అయితే స్మోక్ వచ్చిందో సేమ్ టు సేమ్ స్మోక్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫస్ట్ మనం దీంట్లో బ్యాటరీస్ వేద్దాం, ఆ తర్వాత ఒక్కొక్కటి ఫీచర్స్ నేను మీకు చూపిస్తా. అండ్ ఆర్సీ కంట్రోల్ని కనుక గైస్ మీరు చూసినట్లయితే ఇగో ఇన్ని ఆప్షన్స్ మనం ఇప్పటి వరకు 4 కార్లను అన్బాక్సింగ్ చేసినాం. దేంట్లో కూడా మనకి ఇన్ని ఆప్షన్స్ అయితే రాలేదు. సో ఇవన్నిటిని టెస్ట్ చేసి చూద్దాం మనం. ఫస్ట్ దీంట్లో అయితే బ్యాటరీ వేస్తున్నాం. ఈ కార్లో మనకు ప్రతి కార్ లాగా బాక్స్లో అయితే రాలేదు, యాక్సెసరీస్ అన్ని కవర్లో అయితే వచ్చినాయి. దీంట్లో కనుక మీరు చూసినట్లయితే మనకు టోటల్గా ఇన్ని ఐటమ్స్ అయితే రావడం జరిగింది. వాటర్ కోసం ఈ ట్యూబ్ వచ్చింది, నెక్స్ట్ మనకు ఒక స్క్రూ డ్రైవర్ రావడం జరిగింది, ఆ తర్వాత బ్యాటరీ, నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ ఛార్జర్. ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో బ్యాటరీ అయితే వేద్దాం. రిమోట్లో కనుక మీరు చూసినట్లయితే 2 AA బ్యాటరీలు అయితే మనం వేయాల్సి ఉంటుంది. 2 AA బ్యాటరీలు వేసేద్దాం. దీంట్లో బ్యాటరీస్ వేసిన తర్వాత ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, దీన్ని అయితే ఆన్ చేయాలి. ఆన్ చేయగానే దీంట్లో ఏదో సౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది, అవి చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ ఒక బటన్ అయితే ఉంది గైస్. ఈ బటన్ని మనం ప్రెస్ చేసినాం అనుకో దీంట్లో ఆటోమేటిక్గా సాంగ్స్ వచ్చేసి చేంజ్ అయితే అవుతున్నాయి. నెక్స్ట్ దీంట్లో లైట్ ఆపరేటింగ్ కోసము ఒకటి బటన్ ఉంది. లైట్స్ ఏడొస్తున్నాయి అసలు లైట్స్ ఏడ కనబడతలేవు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు స్మోక్ ఆప్షన్ కూడా ఉంది. మనం అన్బాక్సింగ్ చేసిన 5 కార్లలో కేవలం 1 కార్లో మాత్రమే స్మోక్ అయితే ఉండే, బట్ దీంట్లో కూడా మనకు స్మోక్ ఆప్షన్ అయితే ఉంది. దానికోసం దీంట్లో వాటర్ అయితే నింపాలి మనం. వాటర్ నింపిన తర్వాత రిమోట్లో మీరు చూడవచ్చు ఇక్కడ స్మోక్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ నుంచి మనకి ఈ విధంగా స్మోక్ అయితే వస్తుంది. ఇక వాటర్ని స్మోక్ లాగా స్ప్రే చేస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా అయితే గాయస్ ఈ కారు ఉంది. సో ఇప్పుడైతే దీన్ని గ్రౌండ్లో టెస్ట్ అయితే చేద్దాం. లెట్స్ గో. ఇది అన్ని కార్ల లాగా టైర్స్ సైడ్కు ఉంటే మాత్రమే వర్క్ అవ్వడం కాదు, టైర్స్ని మొత్తం నింపినాము. చూద్దాం ఇప్పుడు ఇది పోతుందా లేదా అని చెప్పేసి టైర్లు మొత్తం కిందికి పెట్టినాం. చలో మొత్తం మన బోర్వెల్ మిషన్ లెక్క బోర్ ఎత్తుంది. ఉన్న టైర్ అవుతుంది. సో ఈ విధంగా కూడా గైస్ దీన్ని వచ్చేసి మనమైతే ఆపరేట్ చేయొచ్చు, టైర్ కిందికి పెట్టినా సరే. ఇది వచ్చేసి మనకు 4 వీల్ పైన వర్క్ అవడం జరుగుతుంది కాబట్టి చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉన్నది. ఇప్పుడైతే గైస్ మన ఈ 2 కార్లకు డ్రాగ్ రేస్ని అయితే కండక్ట్ చేస్తున్నాం. అక్కడ సైడ్ మన డింపియాడ్ అవుతున్నాడు, దాని దగ్గరికి 2 కార్లలో ఏది ఫస్ట్ పోతే అది విన్నర్. చలో 1 అవును స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినావా? స్టార్ట్ చేసాను. 1 2 3 అయితే వచ్చిండు. ఇప్పుడు రివర్స్ టెస్ట్ మళ్ళా. 1 2 3 రివర్స్ టెస్ట్ లో కూడా వీడే గెలిచిండు. చక్కగా దాని దగ్గరికే పోయింది. 6 రకాలుగా మాత్రమే మార్చుకోవచ్చు అని చెప్పినా కదా,
6 రకాలు కాదు, మీరు దీనిపైన చూడవచ్చు. ఇప్పుడు నేను బాక్స్ పైన చూసి షాక్ అయినా. మొత్తం 100 కంటే ఎక్కువ మనం ఈ టైర్ని అయితే రొటేట్ చేసుకొని కార్ను చేంజ్ చేసుకోవచ్చు. 100 కంటే ఎక్కువ ఎట్లా అంటే మనం ఈ కార్ని ఒక స్ట్రేట్ పెట్టుకోవచ్చు, టైర్లను వంకర పెట్టుకోవచ్చు, ఇట్లా ఇక రకరకాల మనం దీన్ని నింపొచ్చు అన్నట్టు. మొత్తం ఎగిటేసం పెట్టుకొని పోవచ్చు ఈ కార్తోనే. సో ఈ విధంగా అయితే గైస్ ఈ కార్ టైర్స్ వచ్చేసి చేంజ్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇంకో కార్ ఏది ఈడుంది మొత్తుకుంటుంది. ఇప్పుడు ఈ కార్కి మనం రేస్ కండక్ట్ చేసినాం కదా, రేస్లో వచ్చేసి ఇదే గెలిచింది. ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ని అయితే కండక్ట్ చేద్దాం, చూద్దాం దేని పవర్ వచ్చేసి హెవీగా ఉందని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. ఆర్ యు రెడీ? రెడీ 1 2 3. ఆగింది, స్మోక్ వస్తుంది. చూసినా ఎస్ ఎస్. ఇది 4x4 కారు. మన ఇంజన్ ఏదైతే ఉందో ఇది 4x2 కారు. సక్సెస్ఫుల్ గా గైస్ మీరు చూసినట్లయితే మన 4x2 కార్ ఏదైతే ఉందో ఇంజన్ కార్ అది వచ్చేసి నేను 4x4 కార్ని వేసుకపోయింది మొత్తము. సో టగ్ ఆఫ్ వార్ లో వచ్చేసి విన్నర్ ఏది అంటే ఇదే. యాక్చువల్గా చెప్పండి పవర్ఫుల్ వెహికల్ వచ్చేసి ఇదే. నేను ఇదే అని ఎందుకంటున్నా అంటే వీటి టైర్లు వచ్చేసి కరెక్ట్ సెట్ చేయాలి. టైర్ ఫ్లాట్ పెట్టేసరికి ఇది గుంజలేకపోయింది. ఒకవేళ టైర్లు గిట్లా పెట్టి ఉంటే ఇదే గెలుపుతుండే. ఇప్పుడు మళ్ళీ అట్లా పెట్టి చూద్దాం. సుధా చాలా ఇంకా అది రెడీ? రెడీ 1 2 3. చూడు అయినాయి. దాని పవర్ దీని పవర్ బరాబర్ అయినాయి. కాదు ఇదే పవర్ఫుల్. నేను ఇది 4 వీల్ డ్రైవ్ ఉండేసరికి ఏమనుకున్నా అంటే ఇది పవర్ఫుల్ ఏమో అనుకున్నా. బట్ మనం ఈ యాంగిల్లో పెట్టి దీన్ని డ్రైవ్ చేసినా సరే ఇదే పవర్ఫుల్ వెహికల్. సో టోటల్గా గైస్ ఇవి మేము అన్బాక్సింగ్ చేసిన 5 RC టాయ్ కార్స్. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి. ఇంత ఖర్చు పెట్టి మేము వీటిని తీసుకొస్తాం, అంతా మాకు రిటర్న్ రానే రాదు. అయినా సరే వీడియో షూట్ చేస్తాం మీకోసం. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినది సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.